తీసుకోకుండా చేయడమే నా స్పెషాలిటీ. ఇక చూడండి ఎలా దారి తప్పిస్తాను ఒక్కొక్కరిని. వచ్చిందమ్మా ఫోన్ అడిక్షన్. అంతా చేసిందంటే అందరూ చూపించాలి. బహుమతియా, ఉచితమా, రక్షణమా? ఇదైతే ఏముంది, నేను ఒక్క సెల్ఫీ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే లైక్లు షేర్లు ఫాలోవర్స్. అది చెప్పాను తరగతి రీల్స్ చేసుకోపోవే. ఎంత బంగారం వేసుకుందాం? అవును చూసాను, చాలా బంగారం వేసుకుంది. అక్క బంగారం రేట్లు పెరిగిపోతున్నా కానీ ఇంత బంగారం ఎలా కొంటున్నావు అక్క? ఎంత పెరిగితే మాత్రం నేను కొనుక్కుని ఉంటానా? నువ్వు మామూలు బంగారు తల్లి, నువ్వు కొంటూనే ఉండాలి. అక్క ఇక్కడ చూడక్క, రక్షణ అంట, ఉచితం అంట, బహుమతి అంట, చూడక్క. ఎంత ఇష్టమైతే మాత్రం బంగారం కంటే విలువైంది కాదు. వీరిని లోకాకర్షణ నుంచి ఎప్పటికీ బయటికి రానివ్వాలి. హలో, ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? నా ఫోన్కి కాల్ చేయకండి, నేను చాలా బిజీగా ఉంటాను. వర్క్లో నేను చాలా బిజీగా ఉంటాను. నా ఫ్యామిలీకి నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను. అట్లాంటప్పుడు మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పలేదు. పడిచేయండి. ఉచితమా, రక్షణనా, బహుమతియా? నాతో అంత ఫ్యామిలీ బాబాయ్, నేను వెళ్ళిపోతా. బిజీ బిజీ బిజీ, మీరందరూ నేను పెట్టిన బిజీలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు మన బ్యాచే. అరే పార్టీ మస్తు ఉండరా, మస్తు ఎంజాయ్ చేసినాం. నువ్వు డాన్స్ టైం మస్తు చేసినావు. ఏ ఒకసారి టీషర్ట్ చాలా బాగుందిరా. చేసిందిరా, నాకు కూడా తెమ్మను కదా. నా టీషర్ట్ అది రా, మనుషులు చూడరా. అరే మా డాడీ 40,000 పెట్టుకున్నాడు రా. అబ్బో అన్ని డబ్బాలే. కొత్త మోస్తూనే ఉండు. అరే ఇదేదో రక్షణ అంటారా, బహుమతి తెలుస్తారండి. ఉచితం అంటారా? మన బ్యాచ్ మీరంతా చూద్దాం రా. మనకెందుకు రా ఇవన్నీ? వద్దురా బాబు, దాంట్లో ఏముందో ఏంటో మళ్ళీ మనల్ని పోలీసులు తీసుకు. మనకెందుకు ఇవన్నీ? సరే పదండి వెళ్దాం. అరే అడుగు లేదు. వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ పార్టీ ఫుల్గా పార్టీ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేసుకోండి. అరే ప్రతీక్, మనకి ఎందుకు అన్ని సమస్యలు ఉన్నాయి? అవునరా, నాకు ఆఫీస్లో చాలా వర్క్ టెన్షన్ ఉంది. వర్క్ తప్ప వేరేది ఏం ఆలోచించలేకపోతున్నాను. అవునా, నాకు కూడా చాలా అప్పులు ఉన్నాయి. మనకి పరిస్థితి ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుండట్లే కదా. నా ఆరోగ్యం కొంచెం బాగుంది. మీ పరిస్థితి ఇలా ఉంటే నా పరిస్థితి ఇంకా బాగాలేదు. సరే సరే, అన్నీ ఆ దేవుడు చేసుకుంటాడు. దేవుడు దేవుడు అంటారు కానీ దేవుడు దగ్గర మాత్రం వెళ్ళాలి. అరే ప్రతీక్, రక్షణ అంట, ఉచితం అంటారు. మనకి ఇప్పుడే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీరిపోయాక చూద్దాం. వీళ్ళని అంధకారం నుంచి ఎప్పటికీ బయటికి రానివ్వదు. ఇప్పటి వరకు ఇంతమంది దారి తప్పించాను, ఎవరిని భయం. చిన్నపిల్లనా? తను మాత్రం ఏం చేస్తుంది?
బహుమతి నాకు కావాలి బాయ్ ఫుల్ అమ్మ చూసేసింది చదివేస్తుంది తెచ్చేసింది అమ్మ ఇక్కడ మొత్తం ఖాళీ చేయాలి ప్లేస్ అంతా. ఈ చిన్నవిడ రక్షణ పొందుకుంది. అందరికీ తెలుసులా నా పేరు పవిత్ర. 15 సంవత్సరాల క్రితం ఈ బైబిల్ నాకు పరిచయం అయింది. ఇది నాకు దేవుడు ఎవరో, మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామో, మన జీవితాన్ని మార్గం ఏంటో నేర్పుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శాంతియా, పవిత్ర స్నేహితురాలు. దేవుడు మనల్ని ప్రేమించినందున తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోకి పంపాడు. యేసు మన పాపాల కోసం సిలువపై మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. బైబిల్ చెప్తుంది, యేసును నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం కలుగుతుంది. బైబిల్ దేవుడు మనుషులకు ఇచ్చిన జీవగ్రంథం. అక్కడ దుఃఖం లేదు, బాధ లేదు, మరణం లేదు, ఇది సమాధానం మరియు శాంతి. నిత్య జీవంతో నిండిన స్థలం. ఎవరైతే యేసు ప్రభును తన సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఆయన మార్గంలో నడిచి నిత్య జీవం వెళ్ళడానికి వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయక ఈరోజే నిర్ణయం తీసుకోండి. బైబిల్ చదవండి, యేసుని నమ్మండి, ప్రార్థనతో జీవించండి. అప్పుడు ఈ భూమిపై శాంతిని సమాధానం కలిగి ఉంటాం. ధన్యవాదాలు.